రాజశేఖర రెడ్డి గారిని ఆనాడు మరి జగన్ బాబును షర్మిలమ్మ పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం, ప్రేమకు, కృతజ్ఞతకు కూడా నేను మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీకు ఏమి చేసినా, ఎంత చేసినా అది తక్కువే అని కూడా చెప్తున్నా. కాకపోతే మన పార్టీ 2 ఏళ్లుగానే మన పార్టీ పుట్టింది. ఈరోజు మన పార్టీని ఈరోజు ఏ విధంగా ఎన్నికలు పెట్టినా ఈ ఎన్నికలలో మనము మన పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం, ఈరోజు మన పార్టీని మరి ఉన్న నాయకత్వం మెరుగుపరుచుకోవడం కోసం ప్రత్యర్థులకు మనము ఈరోజు మన పార్టీ సత్తా చూపించడం కోసము ఎన్నికలు మనకు దోహదపడతాయి. ఈరోజు పార్టీలో ఉన్న ఆదరణ, అనుకూలతను మీరు పునాదిగా చేసుకుని మన పార్టీని పదిలపరుచుకుందామని కూడా మీకు పిలిపిస్తున్నాను. మామూలుగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు కార్యకర్తలు గెలిపిస్తారు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అది కార్యకర్తలకు అవకాశం కల్పిస్తుంది. మరి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో, ఈ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మరి సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, ఇంకా మిగతా ఎన్నికలన్నీ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇట్లాంటి ఎన్నికల్లో మనం గెలిచి ఇంకా మంచి నాయకులుగా ఎదగటానికి స్థానిక సంస్థలు వేదికలుగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు వివిధ రకాలైన పదవుల్లో మీరు అధిష్ఠించాలి. మరి మీరందరూ కూడా ప్రజాసేవ చేయాలి. మీరు వాడవాడలా, గ్రామాన మీరు చేస్తున్న కృషికి ఎప్పుడు కూడా ఈ పార్టీ మేమందరం కూడా సహకారం అందిస్తాం, అండదండలు అందిస్తాం. మీకు కావాల్సిన రీతిగా మేము తోడ్పడతాం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మన పార్టీ మన కుటుంబం లాంటిది. చిన్న చిన్న విషయాలు ఏమున్నా కూడా మనం పక్కన పెట్టి, నాయకుల్లో కానీ మనలో కానీ చిన్న చిన్న లోపాలున్నా ఏవి కూడా అన్ని పక్కన పెట్టి మనం ప్రజల్లోకి ఐకమత్యంగా వెళ్ళి మరి అన్ని స్థానాలు, అన్ని ఎన్నికల్లో కూడా, ప్రతి ఎన్నికలో కూడా మనం అన్ని ఎన్నికల్లో కూడా గెలవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు దీంట్లో గెలిచి ఇంకా ఉన్నతంగా ఎదగాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు మీ పునాదిని పటిష్టపరచుకొని పార్టీ పునాదిని కూడా మీరు పటిష్టపరచాలని, బలిష్టం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, జగన్ బాబు లక్ష్యాలను సాధించి మనమందరము ప్రజలకు సేవ చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో ఏ విధంగా జరిగినాయో ఆ విధంగా మళ్ళీ మనం మర్చుకుందాం, మన పార్టీని నిర్మించుకుందామని మీకు అందరికీ కూడా చెప్తున్నా. నేను ఇవాళ చూస్తే మరి 2 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎన్నికలు జరపకుండా ఈరోజు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం వెల్లదీస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎన్నికలంటే మాకు భయం లేదని చెప్తా ఉన్నారు. మరి మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎన్నికలు మనం సరిగా జరిపించుకోలేదు, చాలా బాధగా ఉందని కూడా చెప్తున్నారు. వీళ్ళ భయము, బాధ మనకు అవసరం లేదు. కానీ సకాలంలో ఎన్నికలు జరిపించి ఉంటే, ఈరోజు జరపలేదు కాబట్టి గ్రామాల్లో, పట్టణాల్లో కనీస వసతులు కూడా మనకు లేకుండా పోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు త్రాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. ఈరోజు వీధి లైట్లు ఎలగని దుస్థితి ఉంది. ఈరోజు పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై అంటురోగాల ప్రబలి ఈరోజు మనం ప్రజలు బాధపడుతున్నాం. మనం ఏం చేయలేని స్థితిలో ఉంటున్నాం. ఎన్నికలు సకాలంలో జరిగి ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి ఆఫీసర్లను సమస్యల కోసం నిలదీసి ఉండేవారు. మరి ఈరోజు చూస్తే మరి స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలనలో సాగుతా ఉంది మన ప్రభుత్వం, జరిపిస్తా ఉంది ప్రభుత్వం. వారేమో ప్రజల ఇబ్బందులు కానీ, ప్రజలకు బాగోగులు కానీ పట్టించుకోకుండా వారు పన్నుల మీద పన్నులు వేసి మనల్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు. కానీ ఎటువంటిది కూడా మనకు మంచి మేలు జరగడం లేదు. ఇవాళ ఎప్పుడైనా కూడా ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అకౌంటబుల్ గా ఉంటారు. మరి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారో వాళ్ళు ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారు.